డిఎస్సి అక్రమాలపై వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువత కదం తొక్కుతోంది. నంద్యాలలో పెద్ద ఎత్తున యువత ర్యాలీలో పాల్గొంటోంది. డిఎస్సి పేపర్ లీక్, పోస్టులను అమ్ముకోవడం, ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడంపై నిరసన చేపట్టారు వాళ్ళు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, రామిరెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ భాషా వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువత ర్యాలీలో పాల్గొన్నారు. జంతర్ మంతర్ వద్ద నిరుద్యోగులు ఆందోళన చేస్తే కేంద్ర మంత్రి రాజీనామా చేశారని, ఏపీలో కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఫెయిల్యూర్ అయిన ఉద్దేశంతోనే కేంద్ర మంత్రి రాజీనామా చేయడం జరిగింది. ఇక్కడ కూడా రాష్ట్రంలో లోకేష్ గారు కూడా వాళ్ళ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబట్టి ఇక్కడ మీరు కూడా అటర్ ఫ్లాప్ అయిపోయినారు కాబట్టి మెగా డిఎస్సిలో మొత్తం మోసం డిఎస్సి అనే పరిస్థితి రావడం జరిగింది. కాబట్టి ఇమ్మీడియట్గా నిన్ననే కోర్టు కూడా జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయమని. అంటే మీరు దీంట్లో ప్రాథమిక తప్పులు జరిగినాయి కాబట్టి కోర్టు కూడా దీంట్లో ఇంటర్ఫియరెన్స్ కాబట్టి మీరు ఇమ్మీడియట్గా మీ నిజాయితీని నిరూపించుకోవడానికి ఇమ్మీడియట్గా మీరు ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్గా నారా లోకేష్ గారు కూడా రిజైన్ చేస్తేనే బాగుంటుంది. ఈరోజు రాష్ట్రంలోని నిరుద్యోగులు అయితేనే యువత అయినా వాళ్ళు అన్యాయం కావడం జరిగింది. అంటే కనీసం టెట్లో క్వాలిఫై కాకపోయినా, డిగ్రీ క్వాలిఫికేషన్ లేకపోయినా కేవలం ఏదో స్పోర్ట్స్ సర్టిఫికెట్ పెట్టుకొని మొత్తం వాళ్ళకి అందరి ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ ఇమ్మీడియట్గా పని అయిపోతానే ఆ జీవోని రద్దు చేసిన పరిస్థితి. ఎలక్షన్ల ముందర పాపం యువతకు అందరికి కూడా మీకు ఉద్యోగాలు కల్పించకపోతే నెలకు 3,000 రూపాయలు మేము నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే ప్రజలను ఏ విధంగా అంటే విద్యార్థులను యువతను అందరూ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేయడం జరిగింది. మేము సిబిఐ ఎంక్వైరీ అడిగితే మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? మళ్ళీ ఈరోజు నారా లోకేష్ గారు క్లియర్గా చెప్తారు దేనికైనా చర్చకు సిద్దామని. ఇన్ని రకాల ఎవిడెన్స్ మేము క్లియర్గా చూపెడుతున్నాము, దీనికి మీరు ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ చెప్పలేక మళ్ళీ మీరు చర్చకు సిద్దామని చెప్తారు. ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చిన తర్వాత 41 జీవో 4 జీవో ప్రకారం ఇచ్చిన తర్వాత ఈరోజు మళ్ళీ దాన్ని మీరు క్యాన్సిల్ చేసేస్తూ ఉన్నారు. అంటే ఒక్క డిఎస్సి దాని కోసమే జీవో ఇచ్చి క్యాన్సిల్ చేయడం ఎంతవరకు సమంజసము? ఇన్ని తప్పులు మీరు చేసి మళ్ళీ మీరు చర్చకు సిద్ధమంటారు. దీనిలో సమాధానం చెప్పండి. కేవలం 16,000 మందికి డిఎస్సి ఎగ్జామ్ జరిగితే మరి ఈరోజు అందులో 421 మంది ఎలాంటి టెట్ పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటా కింద ఎలాంటి అనుభవం లేని వాళ్లకు, ఎలాంటి సర్టిఫికేట్ లేని వాళ్లకు మరి ఈరోజు ఈ యొక్క స్పోర్ట్స్ కోటాలో కూడా గోల్డ్ మెడలిస్ట్ ఉన్నారు, రజిత పథకాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఎలాంటివి ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ యొక్క నారా లోకేష్ వాళ్ళ యొక్క మంత్రులు ఈ యొక్క ప్రభుత్వము అన్నీ కూడా అమ్ముకోవడం జరిగింది. ఈరోజు ఒక ప్రధానమంత్రి స్థాయిలోనే వ్యక్తి దిగి రైట్, మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇటు విశాఖ, గుంటూరు, నెల్లూరు, ఓవరాల్గా ఏపీ వ్యాప్తంగా డిఎస్సి అక్రమాలపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. డిఎస్సి అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే అంటూ డిఎస్సి స్కామ్ బాధితులు, విద్యార్థులు, యువత, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నేతల ఆధ్వర్యంలో ఈ భారీ నిరసన ర్యాలీలు కొనసాగుతున్నాయి. అండ్ మరీ ముఖ్యంగా డిఎస్సి స్కామ్పై ప్రభుత్వం స్పందించాలి, డిఎస్సి స్కామ్కు బాధ్యత వహించాలి, జవాబు చెప్పాలి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి, సిబిఐతో విచారణ జరిపించాలి అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడలో వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు.
డిఎస్సి నియామకాల్లో అక్రమాలు, ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి డిమాండ్పై ఆందోళన చేశారు. సాంబమూర్తి నగర్ నుంచి ధర్నా చౌక్ వరకు ర్యాలీ తీశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిఎస్సి అక్రమాలపై నైతిక బాధ్యత వహించాలని, వెంటనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల్ని, అక్రమాలని వెలికి తీసి యువతంతా కూడా ఈరోజు రోడ్డు మీద రావడం జరిగింది. ఎందుకంటే మెగా డిఎస్ అని చెప్పి మెగా దగా చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. వాళ్ళ అన్యులకి ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే విధంగా మెగా డిఎస్సి అని చెప్పని స్పోర్ట్స్ కోటా ద్వారా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అనేక ప్రశ్నలు స్పందించారు, ఒక్కదానికి కూడా సమాధానం చెప్పకుండా నారా లోకేష్ సవాల్ ఇస్తున్నాడు. అసలు సవాల్ ఇసిరే అసలు అవకాశం నీకుందా? సవాల్ ఇసిరే హక్కు నీకుందా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా ఈరోజు నువ్వు రా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రశ్నలు వేసినప్పుడు ఒక్క సమాధానం చెప్పావా? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పిలుపు ఏంటంటే, ఈవేళ మన దేశంలో కానీ అంతర్జాతీయంగా కానీ జన్జీ ఏం చేసింది? ఈవేళ మెడలు ఉంచి కేంద్ర ప్రభుత్వం చేత కేంద్ర మంత్రితో రాజీనామా చేయించింది. అది మనం ఎందుకు చేయలేం? ఈ రాష్ట్రంలో మనం ఎందుకు చేయలేం? అక్రమాలకు పాల్పడి కనీసం క్వాలిఫైడ్ టెస్ట్ లేకుండా సైన్స్ మాస్టర్ని, మ్యాథమెటిక్స్ మాస్టర్ని పెడితే రాబోయే రోజుల్లో వీళ్ళు ఎవరికి ఏం చెప్తారు? రాబోయే విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రూఫ్లతో సహా మొత్తం అన్ని గారు చెప్పారు, ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో, ఎక్కడెక్కడ ఏం చేశారో అని చెప్పని. అయినా నిరూపించకుండా, దాని గురించి మాట్లాడకుండా ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం, మేము రెడీగా ఉన్నాం అని చెప్పి దేనికి? నిజంగా మీకు గనక నిజాయితీ ఉంటే జరిగిన అక్రమాల గురించి చెప్పి సిగ్గు లేకుండా తలదించుకుని రాజీనామా చేయండి. చూడండి ఢిల్లీలో ఏ విధంగా అయితే రాజీనామా చేశారో గుర్తుపెట్టుకోండి. మీరు చేసే అక్రమాలకి ఆంధ్రప్రదేశ్ జంజీ యువత మీకు తలకై దించి మీ పొగరు అణిచివేసే విధంగా ముందుకెళ్తాం కూడా జరుగుతుంది. ఈ రోజు మెగా డిఎస్సి అని దగా డిఎస్సి చేసి విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు కదా. ఈ రోజు నిరుద్యోగ భృతి ఇస్తామని అది కూడా ఇవ్వకుండా ఈ రోజు ఉద్యోగాల కోసం ఏదైతే చదువుకున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళు బతుకుల్ని కాలరాసే విధంగా మెగా డిఎస్సి అని ఓపెన్ చేసి దగా డిఎస్సి చేసి పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి చెప్తున్నాను, ఢిల్లీలో మొన్న ఏదైతే కాక్రోచ్ పార్టీ అని చెప్పి వచ్చి బయటకు వచ్చి వాళ్ళు హక్కుల్ని సాధించుకున్నారో అదే రకంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క విద్యార్థి బయటకు వచ్చి మీరు నిరసన తెలియచేస్తేనే మీ ఉద్యోగాలు మీకు వస్తాయి, లేకపోతే ఇదే రకంగా అన్ని రకాల ఉద్యోగాలు, అన్ని శాఖల్లో ఉద్యోగాలు వీళ్ళు అమ్ముకొని వీళ్ళు సొమ్ము చేసుకొని ఈ రాష్ట్రం నుంచి పారిపోవడానికి ఇక్కడికి వచ్చిన గజ దొంగలు వీళ్ళు అని తెలియజేసుకుంటారు. డిఎస్సి అభ్యర్థులు స్వీకరిస్తా ఉన్నారు. మీరు చర్చకి ఏ సెంటర్ అయినా ఎనీ టైం మీ ఇంటి దగ్గరికి రమ్మంటారా, బెజవాడ బెంచ్ సర్కిల్కి రమ్మంటారా? చెప్పండి. డిఎస్సిలో అక్రమాలు జరగలేదని మీరు భావిస్తే సిబిఐ విచారణ జరిపించడానికి మీకు ఎందుకు అంత ఇబ్బందిగా ఉంది? మీరు సిబిఐ విచారణ చేపట్టండి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు స్పోర్ట్స్ కోటాలో 421 పోస్టుల్ని 2 జీవోలు ఇచ్చి బీఈడీ లేకుండా, టెట్రా లేకుండా క్రీడా సంఘాల సర్టిఫికెట్లు ఇచ్చారనే పేరుతో లక్షల రూపాయలకి పోస్టులు అమ్ముకున్నారు. ఇది ఒక పెద్ద భారీ స్కామ్. ఈ స్కామ్ పైన సిబిఐ విచారణ చేపట్టాలని కోరుతా ఉన్నాం. మెగా డిఎస్సి పేరుతో కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందన్నారు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య. అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలన్నారు. చంద్రబాబు ఒక అబద్ధం చెబితే లోకేష్ 100 అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా మా రాష్ట్రంలో కూడా డిఎస్సిలో అనేక అక్రమాలు, అనేక అవినీతులు, పేపర్ లీకేజ్ జరిగింది. అందుకని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం, యువజన విభాగం రాజీనామా చేయాల్సిందని మేం కాదు చెబుతుంది. వామపక్షాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఈరోజు ముక్కకంఠంతో రాజీనామా చేయాలని చెప్పేసి, నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పేసి మాట్లాడుతున్న విషయం. చంద్రబాబు నాయుడు గారికి బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. నారా లోకేష్ గారికి చంద్రబాబు కంటే 4 ఎక్కువ ఆకులు చదివాడు.
సినిమాలో డైలాగ్ ఉంటుంది, భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టని. చంద్రబాబు గారు ఒక అబద్ధం చెప్తే మా నారా లోకేష్ గారు 100 అబద్ధాలు చెప్పినట్టు. గేట్లు ఎత్తేసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరికీ స్పోర్ట్స్ కోటాలో ఎటువంటి అర్హత లేకుండా, టెట్ క్వాలిఫై లేకుండా, బీఈడీ క్వాలిఫై లేకుండా అర్హత లేని ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఎవరి జీతాలతో చెలగాటం ఆడదాం అనుకుంటున్నా నారా లోకేష్ అడుగుతా ఉన్నా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.